నేను వసుంధరాని మాట్లాడుతున్నాను. ఈ మెడికల్ కాలేజెస్ పరిరక్షణ కమిటీ ఏర్పడిన తర్వాత నా పేరుతోటి నేనే హైకోర్టులో 590 జీవోని అంటే 10 మెడికల్ కాలేజెస్ని ప్రైవేటైజేషన్ కోసం ఇచ్చినటువంటి 590 జీవోని సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్లు వేయడం జరిగింది. హైకోర్టులో ఇంకొక అడిషనల్ అఫిడవిట్ కూడా దాఖలైంది కోటి సంతకాల సేకరణతోటి. ఈ వాదనలు హైకోర్టులో జరుగుతూ ఉన్నాయి. మూడవసారి కూడా ఒకసారి ఈ వాదనలు జరుగుతున్నాయి. ప్రభుత్వం వైపు నుంచి దీని గురించి ఒక సమగ్రమైనటువంటి నివేదిక సబ్మిట్ చేయమని చెప్పారు. ఇది మేము మా కమిటీ తరఫున న్యాయపరంగా చేస్తున్నటువంటి ఒక పోరాటంలో డెవలప్మెంటు మీ అందరితో నేను ఇక్కడ పంచుకుంటున్నాను. తర్వాత ఇక్కడ పెద్దలు అనేక విషయాలు చెప్పారు. మేము దాదాపు సంవత్సరం నుంచి అలుపెరుగని పోరాటం చేస్తున్నాము. మొన్న పులివెందుల మెడికల్ కాలేజీకి కూడా మేమందరం వెళ్ళడం జరిగింది. అక్కడ కాలేజీ చూసిన తర్వాత నిజంగా మాకందరికీ చాలా బాధేసింది. ముఖ్యంగా ఇక్కడ నేను కానీ లక్ష్మణరావు సార్ కానీ ఒక విద్య అంటే ఒక లెక్చరర్స్గా మేము ఒక చదువు చెప్పే అధ్యాపకుల రంగం నుంచి మేము వచ్చాం. నేను హిందూ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్గా పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్కి మేము పనిచేస్తున్నప్పుడు ఇంతకుముందు చెప్పారు శంకర్ సారు, స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ తోటి అనేక వందల మంది స్టూడెంట్స్ చదువుకున్నారు. మాకు చాలా సంతోషం అనిపించేది. ఆ స్టూడెంట్స్ అందరూ ఇప్పుడు చాలా మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు. అంటే ప్రభుత్వ కళాశాలలు అభివృద్ధి చెందితే మంచి ప్రొడక్ట్స్ తయారవుతారు అనడానికి మేమే ప్రత్యక్ష ఉదాహరణ. ఇప్పుడు మన ముందున్నటువంటి కర్తవ్యం గురించి నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఈ మధ్యకాలంలో మా పోరాటానికి జంకారో తెలీదు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఒక దీంతో వస్తే మేము అధికారంలోకి వస్తే మీ కాలేజెస్కి ఒకవేళ టెండర్స్ ఎవరన్నా వస్తే వాటన్నిటినీ రద్దు చేస్తామన్నటువంటి దానికి భయపడ్డారో తెలియదు. కానీ కామ్గా ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ మొదలుపెట్టారు 15 రోజుల నుంచి కాలేజెస్ని పీపీపీ ద్వారా చేస్తామని. వీళ్ళు చేస్తున్నటువంటి పీపీపీ ఏంటండి నేను అడుగుతా ఉన్నాను. వైబిలిటీ గ్యాప్ ఫండ్ అని చెప్పేసి ఒకటి పెట్టారంటే ఎవరైనా వచ్చి తలమాసిన వాళ్ళు ఎవరైనా వచ్చి ఇప్పటికి కూడా పీపీపీతో దానికి టెండర్స్ వచ్చి దాన్ని తీసుకుంటే వాళ్ళకి 2 ఏళ్ల పాటు జీతాలు ఫ్రీ, తర్వాత వీళ్ళకి మెయింటెనెన్స్ ఫ్రీ, అన్నీ ఫ్రీ గవర్నమెంట్ ఇస్తామని చెప్పినా సరే రాని పరిస్థితి. అంటే అన్నీ ఫ్రీ ఇచ్చే బదులు మీరే ఎందుకు నిర్వహించకూడదని చెప్పేసి మేము పరిరక్షణ కమిటీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ విధంగా ప్రతిసారి డిమాండ్ చేసిన ప్రతిసారి ఒక నిరసన చేసిన ప్రతిసారి కాస్త ఆగడం, టెండర్స్ రాకపోయినా సరే ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ని ఏదో విధంగా ప్రైవేట్ పరం చేస్తామనడం, P3 అనడం, P4 అనడం, భూముల మీద ఆశ తప్ప ప్రైవేటైజేషన్ మీద మక్కువ తప్ప ఈ ప్రభుత్వంలో ఏమీ మాకు కనిపించట్లేదు. నేను అడుగుతా ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి గారిని, అయ్యా మీరు చాలా అనుభవజ్ఞులు, 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి మీరు, ఎంతో తలపండిన వ్యక్తులు, మీరు ఈరోజు ప్రజలకి చేస్తున్నటువంటి ఒక ఉచిత విద్య కానీ ఉచిత వైద్యం కానీ కనీసం మీరు ఇవ్వకపోగా ఉన్నటువంటి సంస్థలను కూడా నిర్వీర్యం చేయడం ఎంతవరకు భావ్యం అని నేను అడుగుతా ఉన్నాను. పక్క రాష్ట్రాన్ని చూసైనా మనం నేర్చుకోవాలి. పక్క రాష్ట్రంలో ఉండేటువంటి తమిళనాడులో ముందు ప్రభుత్వం ఉన్నటువంటి కొన్ని పథకాలని వాళ్ళు గౌరవంగా కొనసాగించినటువంటి పరిస్థితి. మీరు పెద్దలు, మీ తర్వాత వచ్చేటువంటి అధికారంలోకి వచ్చేటువంటి వాళ్ళకు కూడా మీరు ఒక స్టేట్స్మెన్గా ఉండాలి తప్ప ఈ విధంగా ప్రతి ఒక్కటి P3 P4 అంటూ ముందుకు పోవడం మాత్రం కరెక్ట్ కాదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఇప్పటికైనా మీరు వైబిలిటీ గ్యాప్ ఫండ్ అంటూ ప్రభుత్వం సేకరించినటువంటి భూముల మీదకి
ప్రైవేటు వ్యక్తుల్ని ఉసిగొల్పకుండా మీరు పేద ప్రజలను మాత్రమే దృష్టిలో పెట్టుకొని పేద ప్రజలకు సంబంధించినటువంటి పిల్లలు వైద్య విద్య అభ్యసించాలనేటువంటి కోరికని మీరు చూడాలని చెప్పేసేసి ఉన్నటువంటి కాలేజెస్ని మార్కాపురం కానీ ఆదోని కానీ పులివెందులు కానీ మదనపల్లి కాలేజెస్ కానీ వీటిల్ని సంవత్సరానికి కనీసం 100 కోట్లు ఇచ్చేసేసి మీరు అంచెలంచెలుగా డెవలప్ చేయాలని చెప్పేసేసి ఈ వేదిక నుంచి మేము మరొకసారి మీకు విజ్ఞప్తి అనుకోండి, డిమాండ్ అనుకోండి, హుకుం అనుకోండి, ఏదైనా సరే. కానీ ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం కట్టినటువంటి 10 మెడికల్ కాలేజెస్ని ప్రైవేటు పరం చేయడానికి మాత్రం మేము పరిరక్షణ కమిటీ తరఫున ప్రజా సంఘాల కమిటీ తరఫున అనేక మంది ప్రజల మద్దతు కూడా ఉంది. ఎందుకనంటే వైద్య విద్య అనేది ఖరీదైపోయినటువంటి ఈ రోజుల్లో మధ్యతరగతి వారికి పేదవారికి అందుబాటులో ఈ వైద్య విద్య రావాలన్నటువంటి కోరిక ప్రజల మద్దతు మా పరిరక్షణ కమిటీకి కూడా ఉందని నేను చెప్తున్నాను. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వాన్ని మరొక్కసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ముఖ్యమంత్రి గారు అండ్ కూటమిలో ఉన్నటువంటి మిగతా వాళ్ళు దీన్ని P3 అనే దాన్ని మీరు వెనక్కి తీసుకుని దయచేసి మీరు ఈ కాలేజెస్ని కట్టవలసిందిగా కోరుతున్నాము. P3 P4లు ప్రజలు హర్షించే పరిస్థితి లేదు. అనేక మార్పులు ఈ సమాజంలో జరుగుతూ ఉన్నాయి. ఆ మార్పులకు లోబడి మీరు మళ్ళీ ఇంకొకసారి చరిత్రహీనులు కావద్దని మాత్రం చెప్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి కమిటీకి మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.